డ్యూటాన్ యూనివర్సిటీ వియత్నాంలో ఉన్నాము. ఈ యూనివర్సిటీ చూడడం కోసం నేను చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ యూనివర్సిటీ గురించి చాలా సార్లు విన్నాను నేను. డ్యూటాన్ యూనివర్సిటీలో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఇక్కడ అని. అండ్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ వాళ్ళు ఇలా మనం వియత్నాం వెళ్తున్నాం అని చెప్పినప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను డ్యూటాన్ యూనివర్సిటీకి. డ్యూటాన్ యూనివర్సిటీ ఫైనల్లీ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాం. అండ్ వీళ్ళ దగ్గర కొత్తగా నేను విన్నాను సిమ్యులేటర్స్ కూడా ఉంటాయి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్స్ ఎగ్జాక్ట్ మనం డైసెక్షన్ అనేది హ్యూమన్ బీయింగ్ మీద, హ్యూమన్ డెడ్ బాడీ మీద చేసినప్పుడు చేసేదానికంటే ముందు సిమ్యులేటర్స్ ద్వారా వీళ్ళకి ప్రాక్టికల్ గా క్లాసెస్ అవి చెప్తారనమాట, విత్ లెక్చర్ చెప్తారనమాట. సో ఇవన్నీ కూడా చూద్దాము, మీరు కూడా నాతో పాటు రండి. వండరింగ్ గా ఉన్నాయో తెలుసా. ఇక్కడ చూడండి, బేబీ మనకి యాక్చువల్ హ్యూమన్ బేబీ అంటే హ్యూమన్ ఇన్ఫాంట్ మీద ట్రీట్మెంట్ ఏదైతే పర్ఫామ్ చేస్తారో అది పర్ఫామ్ చేసే ముందు ఆర్టిఫిషియల్ బేబీ సిమ్యులేటర్. సో ఇది యుఎస్ నుంచి తీసుకొచ్చారు. ఓన్లీ ఈ బేబీ కాస్టే ఇన్ క్రోర్స్ ఉంది, 1.5 crore దాకా ఉంది. నార్మల్గా మన ఒక హ్యూమన్ బేబీ ఎలా రెస్పాండ్ అవుతుందో, అయితే డిజీజెస్కి కానీ అన్కంఫర్టబుల్గా ఉన్న హెల్త్ సిచ్యువేషన్స్ కానీ ట్రీట్మెంట్కి ఎలా రెస్పాండ్ అవుతుందో, ఎగ్జాక్ట్లీ ఒక బేబీ ఎలా రెస్పాండ్ అవుతుందో అదన్నీ ఈ సిమ్యులేటర్ పర్ఫామ్ చేయగలదు అనమాట. ఇప్పుడు ఒక్కసారి ఈ సిమ్యులేటర్ ఏమేమి ఆపరేషన్స్కి రెస్పాండ్ అవుతుందో ఒక్కసారి నేను మీకు చూపిస్తాను. వుడ్ యూ మేక్ baby move only his head? Maybe with the head, eyes, he can only the head part. Yes. Operations. close the eyes of scissors. ఇది ఫీల్ కూడా ఆల్మోస్ట్ బేబీ స్కిన్ టచ్ చేస్తే ఎలా ఉంటుందో అంత సున్నితంగా ఉందన్నమాట. ఇది ఐ ఆపరేషన్స్. కెన్ బేబీ క్రై? Yes, cry. How about breathing? Can baby breathe? Yes, he breathing. చూసారా శ్వాస, ఇది గుండె పైకి లేవడం కనిపిస్తుందా? ఒకసారి ఇట్లా చూడండి, ఇంకా క్లియర్ కనిపిస్తుంది. హ్యాండ్ మూమెంట్ Maybe a little. Yes. ఇదిగోండి చేతులు కదులుస్తుంది చూడండి. Seizure అంటే పిల్లలకి మూర్చపోవడం అలాంటివి జరుగుతాయి కదా, అలా వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఇదిగోండి ఇది. సో బేబీ చూసాం కదా, బేబీ సిమ్యులేటర్ చూసాము. ఇప్పుడు ఇక్కడ చూడండి పెద్దవాళ్ళది అనమాట. సో ఇది కూడా యుఎస్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 1.5 crore పైన ఉంటుంది. ఈ 1.5 crore సిమ్యులేటర్ ఏదైందో హ్యూమన్ బాడీ రెప్లికా అనమాట. ఆల్మోస్ట్ హ్యూమన్ బాడీ ఏ విషయాల్లో ఎలా రెస్పాండ్ అవుతుందో, ఏ రోగానికి ఎలా రెస్పాండ్ అవుతుందో, ఏ ట్రీట్మెంట్కి ఎలా రెస్పాండ్ అవుతుందో ఎగ్జాక్ట్ అదే రెస్పాన్స్ ఈ సిమ్యులేటర్ దగ్గర నుంచి వస్తుంది అనమాట. Real heart 50 years old real heart. Yes, this is case 50 real case real case from the patient. They are recording from the university in Miami. Yes. Miami University. Yes. Okay, తను ఏం చెప్తున్నారంటే ఒక హ్యూమన్ హార్ట్ ఎన్ని విధాలుగా రెస్పాండ్ అవుతుంది అంటే అలాగా ఒక క్యాలిక్యులేషన్స్ పెట్టుకున్నారు అనమాట. ఒక 50 రికార్డింగ్స్ పెట్టుకున్నారు. ఆ 50 రికార్డింగ్స్ ఈ సిమ్యులేటర్ హార్ట్ పర్ఫామ్ చేయగలదు. ఇక్కడ రికార్డ్ చేసి పెట్టున్నారు చూడండి, ఎన్ని విధాలు మన హార్ట్ రెస్పాండ్ అవుతుంది డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, డిఫరెంట్ కండిషన్స్లో అన్నది ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టినారు. ఈ 50 వేస్లో ఈ సిమ్యులేటర్ హార్ట్ కూడా రెస్పాండ్ అవుతుంది అనమాట. అదే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇవన్నీ ఎక్కడ రికార్డ్ చేశారు అంటే యూనివర్సిటీ ఆఫ్ మయామి. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, యూనివర్సిటీ ఆఫ్ మయామి వాళ్ళు రికార్డ్ చేసి. ఇప్పుడు నేను ఏదైతే వింటున్నానో దానికి 2 ఇచ్చారనమాట. నేను ఏది వింటున్నానో సేమ్ దాని కనెక్షన్ స్టూడెంట్కి కూడా ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు ప్రొఫెసర్ ఏదైతే వింటారో సేమ్ డాక్టర్ కూడా అదే వింటారు. ఈ హార్ట్ బీట్ రేట్ కూడా ఎలా ఉందంటే జస్ట్ రెస్టింగ్ పొజిషన్లో ఉన్న హ్యూమన్ బీయింగ్ హార్ట్ రేటింగ్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. కెన్ హీ షౌట్? We can check
Pun here, ఓహో ఓకే pun here. They're the same. Hand, Stethoscope? hand. Now, పల్స్ can be maybe we can check the heart sound and breath sound. sure Heart sound and breath sound. Just heart sound and breath sound, and we can check pun from Pulse. hand here, Here, neck? and here. మనం యాక్చువల్లీ బ్రీతింగ్ తీసుకునేటప్పుడు బ్రీతింగ్కి మనం ఓన్లీ శ్వాసే చూద్దాం, హార్ట్ బీట్ చూస్తాము అండ్ ఇక్కడ చూస్తాము మెడ దగ్గర అండ్ ఈ పొట్ట పక్క భాగంలో డొక్క అంటారు కదా, ఆ డొక్కలో కూడా చూస్తాం అనమాట. డాక్టర్ మనం టెస్టింగ్కి వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్లో ప్రెస్ చేసి చూస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే, మీకు గమనించే ఉంటారు. సో అవన్నీ ఇప్పుడు ఇది బ్రీతింగ్ పొజిషన్లో ఉంది కాబట్టి అవన్నీ ఈ రెస్పాన్సెస్ అన్నీ మనం ఇక్కడ ఆ ప్లేసెస్లో చూడొచ్చు అనమాట. అండ్ పల్స్ కూడా పల్స్ ఎగ్జాక్ట్లీ హ్యూమన్ పల్స్ లాగా ఉందన్నమాట. మనకి లెఫ్ట్లో కాదు రైట్లో కాదు, యాక్చువల్లీ హార్ట్ అనేది టువర్డ్స్ టు ద మిడిల్ ఉంటుంది అనమాట. లెఫ్ట్గా ఉంటుంది కదా, బట్ టువర్డ్స్ టు ద మిడిల్ ఉంటుంది. సో అక్కడే ఉంది చూడండి ఎగ్జాక్ట్గా. సో ఇవన్నీ మనం హ్యాండిల్ చేసేది త్రూ సిస్టమ్. సో ఇప్పుడు ఒక హ్యూమన్ శ్వాసను క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏవేవి మనం క్యాలిక్యులేట్ చేసి ఏవేవి పిక్టోరియల్గా చూపిస్తామో మానిటర్లో అవన్నీ మీరు ఇక్కడ చూడండి. శ్వాస తీసుకునే విధానము, కళ్ళు బ్లింక్ చేసినప్పుడు ఇక్కడ బ్లింకింగ్ కనిపిస్తుంది అనమాట. న్యూటాన్ మెడికల్ యూనివర్సిటీలో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట స్టూడెంట్కి. సో వాళ్ళు డే టైం నుండి ఈవినింగ్ వరకు ఎంత నేర్చుకోగలరో అంత నేర్చుకోవచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ పెడితే చాలు, నీకు ప్రతి అడుగున మీకు నేర్చుకోవడానికి, ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. యూనివర్సిటీలో ఇలాంటివి ఇంత ఖర్చుతో ఇంపోర్ట్ చేసి కేవలం ప్రాక్టికల్ రిప్రజెంటేషన్, మామూలుగా థియరిటికల్గా చెప్తే ఊహల్లో కాదు, ప్రాక్టికల్ రిప్రజెంటేషన్ కూడా ఉండాలి. మనం ఇప్పుడు ఫీమేల్ సిమ్యులేటర్ దగ్గర ఉన్నాం. సో దీని మీద ఒకసారి ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు నేను. సో ఇప్పుడు చూడండి, ఐస్ బ్లింక్ చేస్తుంది చూడండి. ఓ అక్కడ చూడండి, హాఫ్ ఓపెన్, Yes. Half open. చూడండి హాఫ్ ఓపెన్. అక్కడ మనకి ల్యాప్టాప్లో కూడా కనిపిస్తుంది చూడండి స్క్రీన్ పైన. What open? వైడ్ ఓపెన్. కెన్ ఇట్ బ్లింక్ ఫాస్ట్? Blink fast. Okay. ర్యాపిడ్ బ్లింకింగ్ పాసిబుల్. చూడండి కంటిన్యూస్గా బ్లింక్ చేస్తుంది. ఆ కంటిన్యూస్గా బ్లింక్ చేసేది మనకి స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది ల్యాప్టాప్లో. If this is different, the eyes can close the. We can see the iris. Yes. ఓకే, ఇక్కడ చూడండి ఇది సేమ్ ఆపరేషన్స్ దానిలాగే పర్ఫామ్ చేస్తుంది, కానీ దీని ఐబాల్స్ ఇంకొంచెం డిఫైన్డ్గా ఉన్నాయి. సో ఐ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎగ్జామిన్ చేయడానికి దీంట్లో చూడండి, ఈ సిమ్యులేటర్లో మన ఐరిస్ క్లియర్గా చూడొచ్చు. ఐరిస్ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. దీంట్లో ఓన్లీ 10 రెస్పాన్సెస్ రికార్డ్ అయి ఉన్నాయంట. అండ్ ఇంకొకటి ఐరిస్ పీపుల్ మనం క్లియర్గా చూడొచ్చు. దాంట్లో 50 హార్ట్ రెస్పాన్సెస్ ఉన్నాయంట. ఇప్పుడు అనాటమీ ల్యాబ్లో ఉన్నాం చూడండి ఎంత పెద్దదో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవే కాకుండా దీనికి ఎక్స్టెన్షన్, ఈ రూమ్ ఎక్స్టెండ్ చేసి నెక్స్ట్ ఇయర్కి అంతా ఇది విఆర్ చేయబోతున్నారు, వర్చువల్ రియాలిటీ చేయబోతున్నారు అనమాట. సో వర్చువల్ రియాలిటీలో చదువుకోబోతున్నారు ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. ఫిజికల్గా ఉన్నవి ఇవి ప్రస్తుతానికి, కానీ ఎన్ని ఉన్నాయి చూడండి. సో ఇది చూడండి హోల్ స్కెల్టన్ బాడీ. ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి తెలుస్తుంది ఆ మజిల్ ఇవంతా, కానీ ఎన్ని ఉన్నాయి చూడండి. స్టూడెంట్స్ అందరినీ అకామిడేట్ చేసేలాగా పెద్ద అనాటమీ ల్యాబ్. ఇవే కాకుండా అండ్ నెక్స్ట్ వీక్ ఆల్రెడీ స్టార్ట్ అయిందంటే మొత్తం విఆర్లా కన్వర్ట్ చేస్తున్నారంట వర్చువల్ రియాలిటీ అలాంగ్ విత్ దిస్.